అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు ఒక్కడును లేడు అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తోంది. అందుచేత పవిత్రమైన సంపూర్ణమైన మనుష్యుడు ఈ లోకంలో ఎవరునూ లేరు. మన తండ్రి అయిన దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, సంపూర్ణుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడి ఆయన పరిపూర్ణతలోనికి చేరుకోగలుగుతాం. మన రక్షకుడైన యేసుక్రీస్తునందు మాత్రమే మనము పరిపూర్ణము కాగలము. ఆయనకు వేరే ఉండి మనమేమీ చేయలేము, ఫలించలేము. ఆయన సమస్తమైన అధికారమునకును సంఘమునకును శిరస్సే ఉన్నారు. ఆమేన్. శరీరంలోని అవయవములన్నీ ఎలాగూ శిరస్సుకు లోబడతాయో మనము కూడా ఆ శిరస్సైన ప్రభునకు అన్ని విషయములలోనూ లోబడినప్పుడు ఆయన మనలను సంపూర్ణులుగా మలచి దీవిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ ఉచితమైన కృపచేత మమ్మలను నీతిమంతులుగా తీర్చుచున్నందుకు మీకు వందనములు. మీ వల్లే మేము కూడా ఈ లోకములో సంపూర్ణులుగా ఉండినట్లు దినదినము మమ్మను తీర్చిదిద్దమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.